హైదరాబాద్ జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో ఒక విద్యార్థిని తల్లిదండ్రులు ప్రిన్సిపల్ ని చితకబాదారు. 10వ తరగతి విద్యార్థిని పట్ల ప్రిన్సిపల్ అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె పేరెంట్స్, బంధువులు స్కూల్పై దాడి చేశారు. స్కూల్ ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు ప్రిన్సిపల్ విజయ్ కుమార్ ను చితకబాదారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థిని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో వారు స్కూల్పై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. జగద్గిరిగుట్ట పిఎస్ లో కేసు నమోదు చేశారు. ఈ దాడికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత చెప్పండి. ఢిల్లీ కుత్బుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పాఠశాలలో ప్రిన్సిపల్ నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. అయితే కుత్బుల్లాపూర్ పరిధిలోని చంద్రగిరి నగర్ లో ముస్లిం స్వాతి స్కూల్ పాఠశాల ప్రిన్సిపల్ 10వ తరగతి విద్యార్థులపై అసభ్యకంగా ప్రవర్తిస్తూ ఉండడంతో ఆ ప్రధానోపాధ్యాయుల గురించి కూడా వెళ్ళి తన కుటుంబ సభ్యులకు తెలిపినట్టు కూడా తెలుస్తుంది. అయితే వెంటనే తల్లిదండ్రులకు విషయం తెలపడంతో కూడా కోపంతో పాఠశాలపైకి వచ్చి ఆ తల్లిదండ్రులతో పూర్తిగా కూడా ఫర్నిచర్ ధ్వంసం చేసినట్టు కూడా తెలిసి అతను వెంటనే ఆ ప్రిన్సిపల్ ని చితకబాది పోలీసులకు అయితే అప్పగించారు. అయితే ఆ ప్రిన్సిపల్ పేరు విజయ్ కుమార్ కూడా తెలుస్తుంది. అయితే ఈ అమ్మాయితో పాటు పలువురితో అసభ్యకరంగా ప్రవర్తించి వ్యక్తి చాకరీ కూడా చేస్తున్నట్టుగా తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు. వెంటనే పోలీసులకు తెలపడంతో పోలీసులు అక్కడికి వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసిన అలాగే ఎంఈఓ దీనికి సంబంధించి కూడా రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. పూర్తిగా కూడా ఆ పాఠశాలపై ఆ ప్రిన్సిపల్ కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎంఈఓ తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. చాలా పెద్ద మాబ్ వచ్చి దాడి చేయడం కనిపిస్తోంది విజువల్స్ లో చూస్తుంటే. కొంత ఇష్యూ కూడా ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ముందస్తుగా ఎవరికైనా ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారా పోలీసులకు కానీ, లేదంటే ఎంఈఓ డిఈఓ లాంటి వాళ్ళకి కానీ? ఏకంగా 10ల సంఖ్యలో వ్యక్తులు వచ్చి దాడి చేయడం, ఫర్నిచర్ ధ్వంసం చేయడం కనిపిస్తోంది. ముందు నుంచి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకసారిగా కూడా 10వ తరగతి విద్యార్థిని కంప్లైంట్ చేయడంతో కూడా ఇంకా పలువురు విద్యార్థులు కూడా కంప్లైంట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యం నుండి కుటుంబ సభ్యులు మిగిలిన విద్యార్థులు వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా కూడా ఒక్కసారిగా వచ్చి కూడా పాఠశాలపై కూడా దాడికి దిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ దాడిలో పూర్తిగా కూడా పాఠశాలకు సంబంధించిన ఫర్నిచర్ ధ్వంసమైంది. అయితే అతన్ని చితకబాదిన అనంతరం కూడా పూర్తిగా పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులకు వారిని అతను పట్టించడం జరిగినట్టుగా కూడా మనకైతే ప్రస్తుతం అందుతున్న సమాచారం. అయితే వెంటనే కూడా ఎంఈఓకి కూడా సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. సుస్మిత, క్లాస్ రూమ్ లో కనిపిస్తారు, బాత్రూమ్ కనిపిస్తారు, సిగరెట్ లేపించుకుంటారు, షూస్ లేపించుకుంటారు.